హాయ్ ఫ్రెండ్స్, తేజ్కో ఐరన్ బాక్స్ 12 నెంబరు. దీని హీటింగ్ ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. ఫిల్మెంట్ అయితే మనం మార్చడం జరుగుతుంది. మనం ఓపెన్ చేసి ఫిల్మెంట్ అయితే పాత ఫిల్మెంట్ తీసేసి కొత్త ఫిల్మెంట్ అయితే మనం మార్చడం జరుగుతుంది. ఈ 3 నట్లు అనేది మనం తీస్తే మనకు ఐరన్ బాక్స్ అయితే బయటకు ఓపెన్ కావడం జరుగుతుంది. నట్లు తీసినాక నెక్స్ట్ వచ్చేసి 2 స్క్రూలు కూడా తీస్తే ఈ పిన్ అనేది ఓపెన్ చేస్తే మనకు ఫ్రీగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా 2 స్క్రూలు ఓపెన్ చేసుకొని ఈ విధంగా మెల్ట్ చేయాలి. క్లిప్పులు ఇక్కడ మనం కరెక్ట్ సెట్టింగ్ అయిపోతే ఈ బాడీకి దాకి కూడా మనకు షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. బాడీ షాక్ రావడం జరుగుతూ ఉంటుంది. మనం కొత్త ఫిల్మెంట్ వేసేటప్పుడు ఇటు జాగ్రత్తగా సైడ్లకు తాకుండా ఈ క్లిప్పులు తాకుండా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిల్మెంట్ చూడండి, ఓవర్గా హీట్ అయిపోయి బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఫిల్మెంట్ అయితే ఈ విధంగా పోవడం జరిగింది. కట్ అయిపోయి మనకు బాగా ఓవర్గా హీట్ అయినప్పుడు బాడీకి టచ్ అయ్యి బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నట్లు ఇప్పుకునేటప్పుడు జాగ్రత్తగా ఇప్పుకోవాలి, లేకపోతే ఇవి పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇక నట్లు వచ్చేసి ఈ విధంగా రెస్ట్ వచ్చినప్పుడు మనం కింద ఈ విధంగా మంకీ ప్లేయర్ కానీ కడిం ప్లేయర్ తోటి పట్టుకొని పైనుంచి నోస్ ప్లేట్ తోటి ఈ విధంగా తీస్తే ఈ స్క్రూలు అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసి ఒక 5 to 10 minutes ఆగి ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు రావడం జరుగుతుంది హీటింగ్ ఫిల్మెంట్. లేకపోతే ఈ పింగాని సెట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నట్స్ తీసుకొని ఈ ఫిల్మెంట్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. మనం ఎప్పుడైనా ప్లగ్ పెట్టుకున్నప్పుడు దీనికి కరెక్ట్ సెట్ కావాలి, లూజ్ కనెక్షన్ ఉండకూడదు. లూజ్ కనెక్షన్ ఉంటే స్పార్క్ వచ్చి లోపల సన్నగా అయిపోయి క్లిప్ అనేది కరెక్ట్గా ప్రెస్సింగ్ కాదు. ఈ కొత్త హీటింగ్ ఫిల్మెంటు చూడండి, 750 watts. ఈ సైడ్లు కట్ చేసుకునేటప్పుడు మనకు ఇక్కడ ఈ లైన్స్కు కటింగ్ కాకుండా చూసుకోవాలి. లైన్స్ కట్ అయితే మళ్ళీ ఫిల్మెంట్ అవుతుంది, వర్క్ అయితే కాదు. జాగ్రత్తగా చూసుకొని మనకు ఈ గ్యాప్లో సెట్ కావట్లేదు కాబట్టి ఇది కరెక్ట్గా ఎక్కువ కాకుండా మినిమం ఇందులో సెట్ అయ్యే విధంగానే మనం ఫిల్మెంట్ అయితే కట్ చేసుకోవాలి. కూడా ఎక్కువ ఉండదు కదా. ఇక్కడ మనకు ఒకటి సింగిల్ లైన్ లెక్క కనబడుతుంది కదా, ఈ నుంచి ఇటు సప్లై రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కటింగ్ కాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. రెండు వైపులా మనకి ఇక్కడ కూడా సరిపోకపోతే సైడ్ ఎడ్జ్ కూడా కట్ చేయడం జరిగింది. ఈడ ఎక్కువ కటింగ్ కాకుండా మనకి ఏమైనా ఆప్షన్ ఉంటే ఇటు కింది సైడు ఈ రెండు వైపులా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ కట్ చేయడం వల్ల ఇందాక చూపెట్టా కదా, ఈ లైన్ అనేది కట్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఫిట్ చేయడం ముందుకే ఫిల్మెంట్ ఒకసారి చెక్ చేసుకుందాం, ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది. ఓకే ఉంది. బాడీ షాట్ కూడా ఏమైనా ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. కొత్త హీటింగ్ ఫిల్మెంట్ ఫిట్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే ఈ కింద పాత ఫిల్మెంట్ యొక్క షీట్ కట్ చేసి కింద వేయడం జరుగుతుంది. ఆ విధంగా వేయడం వల్ల మనకి ఏమైందంటే హీటింగ్ అనేది చాలా తక్కువ వస్తుంటుంది. ఆ విధంగా ఎప్పుడు వేయకూడదు. మనం కొత్త ఫిల్మెంట్ ఏ విధంగా ఉందో అదే విధంగా సేమ్ పెట్టేయాలి. కాకపోతే పాత ఫిల్మెంట్ ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఫిట్టింగ్ చేసేటప్పుడు బెండ్ అయినప్పుడు సైడ్లకు తాకుండా కింద తాకుండా కట్ చేసి ఈ విధంగా ఇక్కడ కొంచెం ముక్క అనేది వేసుకోవాలి. ఈ కట్ చేసిన ఫిల్మెంట్ ఉంది కదా, ఇది కట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. మనకేంటంటే ఫిట్టింగ్ చేసినప్పుడు కిందికి ప్రెస్ అయినప్పుడు ఇక్కడ టచ్ అయినా కానీ బాడీ షాట్ అయితే రాదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. బేస్ పెట్టుకున్నాక ఈ నట్ బోల్ట్ అయితే మనం టైట్ వేసుకోవాలి. మరి ఓవర్ టైట్ వేసుకోవద్దు, మీడియం టైట్ వేసుకోవాలి. ఓవర్గా టైట్ వేస్తే కింద హీటింగ్ ఫిల్మెంట్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కొత్త ఫిల్మెంట్ ఎప్పుడు ఫిట్ చేసుకున్నా కానీ స్టార్టింగ్లో హీటింగ్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. స్టార్టింగే మనం హీటింగ్ ఎక్కడం వల్ల ఫిల్మెంట్ తొందర పోయే అవకాశం ఉంటుంది. ఒక 5 to 10 days లేదా 1 week వరకు హీటింగ్ అయితే తక్కువ వేసుకొని యూజ్ చేసుకుంటే మనకి కొత్త హీటింగ్ ఫిల్మెంట్ అయితే లైఫ్ ఉండడం జరుగుతుంది. లేకపోతే ఏంటంటే మధ్యలో అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా స్టార్టింగ్లో మనం తక్కువ హీటింగ్ వేయడం వల్ల ఫిల్మెంట్ అనేది స్ట్రాంగ్ అయిపోయి మనం కొంచెం ఎక్కువ హీట్ అయినా లైఫ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, టచ్ కాకుండా పాత ఫిల్మెంట్ కట్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇది మనం ప్యాక్ చేసుకుందాం. పాత ఈ ఫిల్మెంట్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని మన సైడ్లకు ఇవి పత్తులు టచ్ కాకుండా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ క్లిప్లకు కొంచెం ఆయిల్ వేసి ఫిట్ చేసుకుంటే మనకు నట్ అనేది ఫ్రీగా ఎక్కుతుంది. ఫస్ట్ వచ్చి రెస్ట్ ఉంది, ఈ విధంగా ఐరన్ బాక్స్ పైకి లేపి ఇలా పెట్టేసుకొని నట్ బోల్ట్ అయితే ఎక్కించుకోవచ్చు. ఈ నట్స్ ఎక్కించుకునేటప్పుడు ఈ కనెక్షన్స్ కాడ లూజ్ కనెక్షన్ ఏమాత్రం ఉండదు. లూజ్ కనెక్షన్ ఉంటే మళ్ళీ స్పార్క్ వచ్చి ఈ నట్ల కాడ కాలిపోయే అవకాశం, ఈ పత్తులు కట్ అయిపోతూ ఉంటాయి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నట్టు కూడా మనం ఫుల్ టైట్ వేసుకోవచ్చు. చూడండి ఫుల్ టైట్ అయితే కావడం జరిగింది. లూజ్ కనెక్షన్ లేకుండా పూడీలు అయితే అంతే మరీ ఎక్కువ కూడా పెట్టద్దు, మనకు ఫిట్టింగ్కు ఇబ్బంది అయింది. ఈ విధంగా సైడ్లకు తాకుండా పెట్టుకొని ప్రెస్సింగ్ అయితే చేసుకోవాలి. ఇవి ఎక్కువ అనిపించినప్పుడు మనం కిందికి ఈ విధంగా ప్రెస్సింగ్ చేస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ కావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా ప్రెస్సింగ్ చేసి మనం అయితే 2 స్క్రూలు ఎక్కించుకొని ఒకసారి బాడీ షాటు చెక్ చేసుకుందాం. ఫుల్ టైట్ అయితే కావడం జరిగింది. చూడండి మనకు లోపల ఎక్కడ టచ్ కాలేదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మనకి ఎక్కడ టచ్ అయినా కానీ ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే బాడీ షాట్ వస్తుందా లేదా అనేది మనకు అర్థమైంది. ఒకసారి మన బాడీ షాట్ ఏమైనా ఉందా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫిల్మెంట్ ఇట్లా కంప్లీట్గా ఫిట్ చేసినాక చూడండి ఇక్కడ 2 బాడీ పెడితే ఈ విధంగా సిరీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ 2 పిన్స్కు దీనికి పెడితే మాత్రం రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే ఫిల్మెంట్ బాడీ షాట్ అవుతుంది అర్థం. చూడండి 2 బాడీ పెట్టినప్పుడు మాత్రమే మనకు లైట్ వెలగడం జరుగుతుంది. ఈ పిన్స్కి పెట్టినప్పుడు మాత్రం రావట్లేదు. ఈ 2 పిన్స్కి పెడితే మనకు సిరీస్ బోర్డ్ అయితే మళ్ళీ లైట్ అయితే రావాలి. 2 పిన్స్లో పెట్టినప్పుడు లైట్ అయితే మనకు రావాలి. మీకు కనుక ఎవిడెన్స్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ప్లగ్స్ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ప్లగ్స్ పెట్టేటప్పుడు ఈ లోపల పిన్స్ కానీ ఈ పిన్స్ కానీ లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకొని పెట్టుకోవాలి. లూజ్ కనెక్షన్ ఉండడం వల్ల మనకు ఈ పిన్స్ అనేది స్పార్క్ వచ్చి లోపల సన్నగా అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. టైట్గా చూసుకోవాలి ఈ ప్లగ్ అనేది. ఒకసారి ప్లగ్ పెట్టి కూడా చెక్ చేసుకుందాం. చూడండి బాడీ షాట్ అయితే ఏం లేదు. ఐరన్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఒకసారి అయితే డైరెక్ట్ కూడా ఆన్ చేసి చూపెడతా. మనకు డైరెక్ట్ ఆన్ చేయగానే లైట్ అయితే డిమ్ కావడం జరుగుతుంది. చూడండి లైట్ అయితే డిమ్ కావడం జరిగింది. మనం కొత్త ఫిల్మెంట్ వేసినాక ఫస్ట్ టైం హీట్ చేసేటప్పుడు లైట్గా పొగలు రావడం కానీ లోపల ఫిల్మెంట్కు టప్ టప్ సౌండ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒక 2 times 3 times హీట్ అయినాక మనకు ఆ స్మెల్ కానీ పొగ కానీ ఏం రాదు. మీకు కనుక ఎవిడెన్స్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐరన్ బాక్స్ ఒక ఫిల్మెంట్ అయితే ఈ విధంగా మనం మార్చడం జరిగింది.